రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ చేసిన రేవంత్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్ లో కాకరేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అటు ఈ మధ్యకాలంలో రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ చేసిన రేవంత్ రెడ్డి కామెంట్లు కాంగ్రెస్లో కాకరేపుతున్నాయి. రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ఈ మేరకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్లో రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. రాబోయే 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకమంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకే సీఎం ఎన్నిక ఉంటుందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నికార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించారంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. అటు ఈ మధ్య రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము, సీఎం రేవంత్ రెడ్డి మరో 10 ఏళ్లు నేనే సీఎం అంటూ ప్రకటించడంపై రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ట్వీట్ అంతా కూడా సర్వత్రా కూడా ఉత్కంఠ రేపుతా ఉంది, తీవ్ర దుమారం లేపుతా ఉంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం నడుస్తా ఉంది. ప్రజాస్వామ్యం ఉంటే ఒక వ్యక్తి నేనే 10 ఏళ్లు సీఎం గా ఉంటారని ఈ విధంగా ప్రకటించారు. ఇది సామ్రాజ్యాన్ని విస్తరించుకునే భాగంగానే కాంగ్రెస్ పార్టీ తన చెప్పు చేతుల్లో ఉండి తమ జేబులో ఉన్నటువంటి ఒక సంకేతాలు పంపించేలాగా క్యాడర్ లో తీవ్ర గందరగోళం లేపేలాగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయంటూ కూడా ఆయన చేసినటువంటి ట్వీట్ సర్వత్రా కూడా చర్చాంశమైంది. సీనియర్లు కూడా మాట్లాడుకుంటున్నారు. గత కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, లోలోన రగిలిపోతా ఉన్నారు. బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చేటప్పుడే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత పచ్చి మోసం చేశారంటూ రాజగోపాల్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సభలు జరిగాయి 3 నల్గొండ జిల్లాలో. ఈ 3 సభలకు కూడా రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. జిల్లా అభివృద్ధి సమావేశాలు కూడా హాజరు కావట్లేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ వస్తే కూడా మర్యాదపూర్వకం కూడా కలవకుండా వ్యక్తిగతంగా మునుగోడు నియోజకవర్గంలోనే ఆయన తిరుగుతా ఉన్నాడు. మునుగోడు నియోజకవర్గంలో కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా కనపడకుండా, ఎక్కడ అధిష్టానం సంబంధించిన పెద్దల జెండా కనపడకుండా కేవలం సొంతంగా జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతా ఉన్నాయి. నిజంగానే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యంగా సీఎం ఎన్నిక ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకోసారి కానివ్వండి, వాళ్ళ సమయ సందర్భంగా ఉంటుంది. కానీ ఒక వ్యక్తి ఒక పార్టీని ఓన్ చేసుకొని నేనే మొత్తంగా నడుపుతున్నాను, నేనే మొత్తంగా ఇక్కడ ఉన్నాను, వ్యక్తి కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ నడుస్తున్నటువంటి సంకేతాలు పంపించేలాగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకునేలాగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నేనే 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రికి ఉంటానని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం నికార్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం లేపుతా ఉన్నాయి. సీనియర్లు కూడా దీనిపైన చర్చించుకుంటున్నారు. నిజంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతా కూడా నేనే, కాంగ్రెస్ పార్టీకి మొత్తం నేనే, అధికారంలో తెచ్చింది కూడా నేననేటువంటి బిల్డప్ ఇచ్చేలాగా
మొత్తం కూడా క్రియేట్ చేస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఏ సభలకి వెళ్ళినా కూడా వ్యక్తిగతంగా ఆయన యొక్క మాటలు మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా ఆయనను ఎక్స్పోజ్ చేసుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటూ కూడా చర్చ నడుస్తా ఉంది. ఢిల్లీ వెళ్ళినప్పుడైనా ఇతర ప్రాంతాలు వెళ్ళినప్పుడైనా సరే కనీసం కాంగ్రెస్ పార్టీని క్రైటీరియా తీసుకోకుండా ఆయన వ్యక్తిగతంగా ఆయననే మొత్తంగా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డిని అధికారం తీసుకొచ్చాడు. ఇంకో 10 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి సంకేతాలు పంపించేలాగా తన కోర్టులను ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకుల్ని తొక్కేసేలాగా, వ్యక్తిగతంగా ఉన్నటువంటి నాయకుల్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టేలాగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మనస్తాపానికి గురై లోలోపున కూడా రగిలిపోతూ ఉన్నారు. ఈ అయితే రాము, అంటే కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా మరో 10 ఏళ్లు నేనే సీఎం అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడంపై రాజగోపాల్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లో ఉన్న ముఖ్య నేతలు ఇంకెవరైనా స్పందించారా, ఏమంటున్నారు? బహిరంగంగా అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందించలేదు, కానీ ఒక రాజగోపాల్ రెడ్డి స్పందించారు. బహిరంగంగానైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా సార్లు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో వేరే రకంగా ఉంటే రేవంత్ రెడ్డి మాత్రం ఊహించుకొని ఊహాగానాలతో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది, కాంగ్రెస్ పార్టీ పథకాలు సక్సెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ పివి లేకుండా ప్రజలకు వెళ్తున్నటువంటి పదే చెప్పడం అనేది ఆశాస్పదంగానే చెప్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్ ఎక్కడ కూడా కార్యకర్తలు సంతోషంగా లేరు, ఎక్కడ కూడా ప్రజలు సంతోషంగా లేదు. ప్రధానంగా 6 గ్యారెంటీలు అమలు విషయంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి వాదన ఎమ్మెల్యేలే స్వయంగా ఒప్పుకుంటున్నారు, మంత్రులు స్వయంగా ఒప్పుకుంటున్నారు. కేవలం రేవంత్ రెడ్డి ఆయన వ్యక్తిగతంగా వ్యక్తి పూజ కోసం మాత్రమే ప్రతి చోట కూడా ఆయన యొక్క వర్గాన్ని వేగేస్తూ వ్యతిరేక వర్గాన్ని ఎప్పటికప్పుడు కూడా చెక్ పెట్టుకుంటూ వస్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. ఇక్కడ ప్రజాస్వామ్యంగా కాకుండా ఒక రాచరిక వ్యవస్థలాగా నేనే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను, నేనే కాంగ్రెస్ పార్టీకి మొత్తం, నేనే కాంగ్రెస్ పార్టీని పెంచి పోషిస్తున్నాను అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. బహిరంగంగానే విమర్శిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇంకా ఎంత దూరం వెళ్తాయో చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బయటపడ్డారు, ఇంకెంతమంది వ్యతిరేకులు బయటకు వస్తారు, అసలు కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందనేది కూడా సర్వత్రా చర్చాశనంగా ఉంది. ఈ వ్యాఖ్యల పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా వేరే ఇతర నాయకులు కూడా ఎట్లా స్పందిస్తారనేది కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉంది. రాజగోపాల్ రెడ్డి అయితే బయటకు వచ్చారు. ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చిన దగ్గర నుంచి కూడా సంతోషంగా లేరు. బీజేపీ పార్టీ నుంచి వచ్చేటప్పుడే నాకు మంత్రి పదవి అని చెప్పారు, కానీ తీరా మోసం చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలు మోసం చేశారు, తనక డబ్బులు తీసుకున్నారు, తనను అన్ని రకాలుగా వాడుకున్నారు. మొన్న భువనగిరి ఎంపీ ఎలక్షన్లు అయితే భువనగిరి ఎంపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఇస్తే 3 లక్షల మెజార్టీతో అక్కడ ఒక అనామకుని గెలిపించాను. అయినప్పుడు కూడా నాకు గుర్తింపు లేదు. ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి కూడా నాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నాడు, సైన్సోడ్ పాత్ర పోషిస్తున్నాడంటూ కూడా చాలా సార్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు నేరుగా సీఎం రేవంత్ రెడ్డి నిక్కు పెట్టడం, సీఎం రేవంత్ పైన గురి పెట్టడం, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆయన ట్విట్టర్ వేదికగా ఖండించడం అనేది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈ దుమారం ఎక్కడికి వెళ్తుంది, వీరిద్దరి మధ్య వైరం ఎక్కడ ఆగుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీలో ఇంకా వ్యతిరేకులు ఎంతమంది బయటకు వస్తారు, రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యవహార శైలిపైన అధిష్టానానికి ఏ విధంగా ఫిర్యాదు చేస్తారు, అధిష్టానం కూడా ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నది సర్వత్రా ఉత్కంఠ ఉంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రాము.